బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కోర్టులో అటు నిందితులు ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. A1 జనార్దన్ రావు, A12 కళ్యాణ్ బెయిల్ పిటిషన్ వేశారు. వీళ్ళిద్దరూ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇవాళ బెయిల్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. మరోవైపు నిందితులను విచారించాల్సి ఉందని ఎక్సైజ్ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేశారు. రాజు, హజీ, మిథున్ దాస్లను మరింత లోతుగా విచారించాల్సి ఉందని చెప్పారు. వీరిని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసులో కూడా రాజు, హజీ, మిథున్ దాస్ ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఎక్సైజ్ అధికారుల పిటిషన్లు కూడా విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివ, పిటిషన్ల విచారణ ఇవాళ ఇరు పక్షాల పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? అటు నిందితులది అండ్ అధికారులది, ఎక్సైజ్ శాఖ అధికారులది. రాజేష్, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో 2 పిటిషన్లు ఈరోజు విజయవాడ మద్యం కోర్టుకు సంబంధించి అంటే ఏసీబీ న్యాయస్థానంలో 6 AM కోర్టులో విచారణకి రాబోతున్నాయి. ఒకటి, 4 నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్. 2, నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు, A12 గా ఉన్న కళ్యాణ్ వీరిద్దరు కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి 6వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నిన్న. అయితే మరొక 4 నిందితులు ఎవరైతే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి 4 కీలకమైన నిందితులు ఉన్నారో ఈ 4 కీలకమైన నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి మద్యం చేరవేయటం, ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, అలాగే లోడ్ చేయటం, అన్లోడ్ చేయటంలో ఈ 4 వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. అటు తంబళపల్లి అంటే ములకల చెరువు ఘటనకు సంబంధించి కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నం ఘటనకు సంబంధించి కావచ్చు, ఈ 4 వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని చెప్పి అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ 4కి సంబంధించి కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం 2 పిటిషన్లపై కూడా ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్, మరొక వైపు ఇప్పటికే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి అటు ములకల చెరువు, ఇటు ఇబ్రహీంపట్నం 2 చోట్ల దొరికిన వాటికి సంబంధించి కూడా సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించిన FIR కాపీలను, వివరాలను కూడా సేకరించి సిట్ అధికారులు ఈ కేసును స్వాధీనం చేసుకోబోతా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు స్పీడప్గా కొనసాగుతోంది. అటు కోర్టులో నిందితులు, ఇటు ఎక్సైజ్ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. సో బెయిల్ కావాలని వాళ్ళు, లేదు కస్టడీకి కావాలని అధికారులు, ఎక్సైజ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ 2 బెయిల్ పిటిషన్ల పైన ఇవాళ విచారణ చేసిన అనంతరం నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు జరుగుతాయి?